సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఇది పూర్తి స్థాయి తప్పుడు పిటిషన్ అని కోర్టు పేర్కొంది. ఇక ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా అంటూ సీనియర్ న్యాయవాది మణీంద్ర సింగ్ ను జస్టిస్ బేలా త్రివేది బెంచ్ క్వశ్చన్ చేసింది. సిఐడి కేసులు సీబీఐకి బదిలీ చేయాలని బి బాలయ్య పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఇది పూర్తి స్థాయి తప్పుడు పిటిషన్ అని కోర్టు పేర్కొంది. ఇక ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా అంటూ ఇటు సీనియర్ న్యాయవాది మణీంద్ర సింగ్ ను జస్టిస్ బేలా త్రివేది బెంచ్ క్వశ్చన్ చేసింది. సిఐడి కేసులు సీబీఐకి బదిలీ చేయాలని బి బాలయ్య పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.